హలో గైస్, వెల్కమ్ టు మై మెస్సీ జ్యువెలరీ అనమాట. సో నా జ్యువెలరీ కలెక్షన్ అండ్ నా ఫ్యాన్సీ కలెక్షన్ అయితే ఈరోజు చూపించేస్తాను. అంటే ఇంత దారుణంగా ఉన్నాయని మీరు భయపడకండి. ఎందుకంటే నేను ఈ మధ్య వీడియోస్ తీస్తున్నాను కదా, ఎక్కడొక్కడ పడేస్తున్నాను అనమాట. నాకే దొరకట్లేదు నా వస్తువులు. ఈరోజు ఎలాగైనా సరే క్లీన్ చేసేయాలని నేను 6 మంత్ నుంచి అనుకుంటున్నాను అనమాట. క్లీన్ చేయాలని. నాకున్న బద్ధకం మరి ఏంటో తెలియదు కానీ ఇన్ని రోజులు అలాగే పెట్టేసిన అనమాట. అసలు ఏ బాక్స్లో ఏది ఉందో కూడా ఇప్పుడే క్లారిటీ లేదు నాకు. నేను వీడియో తీసినప్పుడు వేసుకున్నాం అనుకుంటా కదా, అప్పుడు వేసుకుంటాను, మళ్ళీ ఏదో ఒక బాక్స్లోకి దొరికేస్తాను అనమాట. ఆ బాక్స్లోనే పెడదామని అయితే ఉండదు నాకు. సో ఇప్పుడైతే మా పాపవి అండ్ నావి కూడా మిక్స్ అయిపోయినాయి. ఇంక ఇవన్నీ డివైడ్ చేయాలంటే నా తల ప్రాణం తోకొస్తుంది అనమాట. కొనేటప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటాను, కానీ ఇలా సర్దాలంటే మాత్రం నాకు అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇంకేం చేద్దాం, ఎప్పుడో రోజు సర్దాల్సిందే కదా. ఈరోజు ఇంకా ఎలాగైతే అలా క్లీన్ చేసేయాలనేసి మా పిల్లల్ని ఇద్దరిని బయట వేసి మా అవ్వ దగ్గర సో ఇలా అయితే స్టార్ట్ చేసేది అనమాట. ముందుగా మా పాప హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, పప్పి పిన్స్ అలాంటివన్నీ డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ పాపవే ఎక్కువ మెస్సీ ఉన్నాయన్నమాట. ఆమెవే 2 బాక్సులకి అవుతాయి ఖచ్చితంగా. మళ్ళీ ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళాలంటే నాకు ఈ పప్పి పిన్నులు అస్సలు దొరకవు. ఇప్పుడు చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో. నిన్న నేను ఓపెన్ చేస్తుంటే నేనే షాక్ అవుతున్నా, ఇన్ని ఉన్నాయా ఇక్కడ. మళ్ళీ నేను వెతికినప్పుడు మాత్రం నాకు ఒక్కటి కనిపించని. ఈ పక్క పిన్నులు కూడా అంతే, పూలు పెట్టుకున్నామంటే ఒక్కటి దొరకవు. ఇక్కడ చూస్తే బాక్సుల్లోనే ఉన్నాయన్నమాట. మొన్న తిరునాళ్ళకి పోయినప్పుడు ఇవన్నీ తీసుకున్నాను, కానీ ఇవన్నీ ఉన్నాయని కూడా మర్చిపోయాను అనమాట. ఈ క్లిప్స్ మీరు చూసింటారు, నేను హెయిర్ స్టైల్ వీడియోస్లో పెట్టాను కాబట్టి. ఇది వచ్చి మా పాప జడ అనమాట. మా అమ్మ ఎంతో ఇష్టంగా కొనిపెట్టింది ఆమెకి. ఇది నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా కానీ అది లెంత్ సరిపోదనేసి దాన్ని అక్కడే పెట్టేసిన. ఇంకా ఆమెకి ఫొటోస్ తీపిచ్చాను ఆ జడ వేసేసి. ఇంకా చూడండి హెయిర్ బ్యాండ్స్ ఎన్ని ఉన్నాయో. అసలు నేను తీసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ఎక్కువనే తీసుకుంటాను ఈమెకి. ఇవన్నీ స్కూల్కి అయితే వేయకూడదు, అన్నీ పడేసుకొని వస్తుంది. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసి చాలా బాధపడ్డానమాట, ఇంత కొని ఇలా వేస్ట్ చేస్తుంది అనేసి. ఇంకా నా ఇయర్ రింగ్స్ అంటారా, వీడియోస్కి పెట్టుకుంటాను కదా, నీట్గా దానికి అలాగే పెట్టచ్చు కదా అని అలాగ పెట్టాను అనమాట. ఎక్కడ పడితే అక్కడ పారేస్తాను. అండ్ మెయిన్ ఏమంటే వెనక ఉంటాయి కదా, ఇవి బిరట్లు అంటాం మేము. ఆ బిరట ఒక్కదానికి కూడా లేదు సరిగ్గా. ఎలాగో వెతికిగా ఇంకా ఇలా బాక్స్కి అయితే నీట్గా పెట్టేశాను అనమాట. అది కూడా చాలాసేపే పట్టింది. నేను కట్ చేసి పెట్టాను, అంతా పెడితే మీకు కూడా బోర్ అనిపిస్తుంది అనేసి. ఇలా ఇంకా బ్యాంగిల్స్ కూడా ఒక బాక్స్లో పెట్టేశాను అనమాట. ఈ ఫేవరెట్ బ్యాంగిల్స్ నాకు మల్టీ కలర్ అనమాట. ఇంకా పెద్ద ఇయర్ రింగ్స్ ఒక చిన్న బాక్స్లో అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా మా పాపవి నెక్ సెట్ అనమాట. ఇవి ఆర్డర్ ఏమో పెట్టేశాను, కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే అవన్నీ మంచిగా ఉంటాయా మీరే చెప్పండి. అసలు ఎట్లా పడితే అట్లా పెట్టేస్తాను. లాస్ట్ టైం మీషోలో ఆర్డర్ పెట్టాను ఇవి మల్టీ కలర్స్ అన్నీ. అసలు ఎలా పడేసానంటే ఏదో పాత పడేస్తాను చూడు, అలాగ పడేసాను అనమాట. కొంచెం కూడా భయం లేదు నీకు అని మా హస్బెండ్ అయితే తిడుతుంటారు అప్పుడప్పుడు. తిట్టాలండి, ఇంట్లో తిట్టే వాళ్ళు లేకపోతే మనం కూడా అతి ఎక్కువ అయిపోతామన్నమాట. ఈ సెట్స్ నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎంత ఇష్టంగా తీసుకున్నానో అంత అస్సలు ఎట్లా పడేసానంటే అవి ముడతలు పడిపోయినాయి అనమాట. ఇన్ని రోజులకు తీస్తున్నాను, అసలు వీడియోస్ కూడా వేసుకోలేదు నేను ఇవి. నాకు ఇవన్నీ హెవీ ఉండేది, అంత పెద్ద ఇష్టం ఉండవు, కానీ కొనేటప్పుడు మాత్రం చాలా నచ్చాయి అనమాట. అసలు వేసుకోలేదు, ఎప్పుడో ఎన్ని ఇయర్స్ బ్యాక్ వేసుకున్నాను. ఇంకా ఇవి కూడా ఒక బాక్స్లోకి నీట్గా అన్ని డివైడ్ చేసి సర్ది పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వీడియోస్కి వేసుకోవాలని చెప్పి నీట్గా నేను సర్దుకుంటున్నాను. మళ్ళీ అప్పటికప్పుడు వెతికితే నాకు ఖచ్చితంగా దొరకవని తెలుసు. సో ఫైనల్గా ఈ జ్యువెలరీ సెట్స్ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఇది నా ఫేవరెట్ నెక్ జ్యువెలరీ అనమాట. అది ఒక బాక్స్లో సపరేట్గా పెట్టుకున్నాను, ఎందుకో ఇష్టం కాబట్టి. సో ఇప్పుడు ఇంకా మేకప్ సెట్ అండ్ మొన్న లిప్స్టిక్స్ ఆర్డర్ చేశాను చూడండి. 12 చేసింటే ఇంకా 4-5 ఉన్నాయి, మిగతా ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు. ఇంకా శారీ పిన్స్, నా దగ్గర స్ట్రైట్నర్ ఉంది కానీ యూస్ చేయను. నా దగ్గర వస్తువులు ఉంటాయి కానీ యూస్ చేయను ఎందుకో. ఇంకా మా అమ్మ తిరునాళ్ళకి పోయినప్పుడు ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే తెచ్చిందనమాట. ఎప్పుడో ఒకసారి అలా కొప్పులాగా కట్టేసుకొని వేసుకోండి అనేసి. అవి బాక్స్లో పడేయడమే తప్ప ఎప్పుడైతే వేసుకోలేదు. ఇంకా నా సుపుత్రుడు ఇక్కడ ఎప్పుడెప్పుడు పికేస్తామా అని చూస్తున్నాను అనమాట. ఈమె చూస్తే ఈమెకు మేకప్ ఇచ్చి కానీ వేసుకునేది రాదు, ఇంకేం చేద్దాం. సో ఫైనల్గా నేనైతే నీట్గా సర్దేశాను అనమాట. మా చెల్లెల్ని అడగాలి ఏంటివి ఎలా యూస్ చేయాలని, దాన్ని తుక్కు పట్టే వరకు యూజ్ చేస్తుంది. నేను ఇలా బాక్స్లో దాచిపెట్టడం తప్ప యూజ్ చేయడమే నాకు రాదు, ఊరికే కొని పెట్టుకుంటా. నా బీరువా నా లాకర్ చాలక మా ఆయన లాకర్ కూడా లాగేసుకున్నాను అనమాట. మా ఆయన దానికే తిడుతుంటాడు, నీకు ఒక లాకర్ జాలదా, ఇంకో లాకర్లో కూడా నీవే నింపేసావు, అన్నీ తీసుకొని పోయి అగ్గి పెట్టేస్తాను అని చెప్తాడనమాట. సో ఎలాగైతే నా పని అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.